లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్, వివిధ కేసులు, ఆందోళనలు, ప్రోటోకాల్ అంశంలో నోరు జారుతున్న నేతలు, ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరుల బెదిరింపులు విధి నిర్వహణకు అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు వ్యక్తిగత హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. కల్వకుంట్ల కుటుంబం అధికారం పోయిన తర్వాత మిత్రులారా తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురై వీళ్ళు చేస్తున్నటువంటి లంగ పనులు, దొంగ పనులు వీటన్నిటికీ ఇబ్బంది అయ్యి, వెనకటికి ఏదో సామెత ఉండే బిడ్డ కలక అల్లుని మీద మొత్తుకున్నారంట, అట్లా వీళ్ళకి ఇబ్బంది అయ్యి ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రభుత్వం మీద, అధికారుల మీద తీర్చుకుంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏం బీకలేక వీళ్ళు ఈ కోపాన్ని మొత్తం తీసుకొని పోయి వీళ్ళు చేస్తున్నటువంటి లంగ పనులు, దొంగ పనులు ఒక్కొక్కటి పుట్ట వగిలి చీమలు బయటకు వచ్చినట్టు పాపాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి అధికారుల మీద చిందులేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న చూసినాం, వాడు పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక పాల్తగాడు నోటికి ఎంత వస్తే అంత కరీంనగర్ సిపిని పట్టుకొని తురక అని వాళ్ళ కులం మతం పేరు మీద నోటికి ఎంత వస్తే అంత పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. ఏమనంటే రాబే అంటాడు, పోబే అంటాడు. మరి వాడు మనిషా పశువా, మరి అన్నం తింటాడా, గంజాయి తాగుతాడా మాకైతే తెలియదు. ఆ రకంగా ఒక్కొక్కడు ఇది మొత్తం అధికారులను టార్గెట్ చేస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత విక్తం, 4 ఏళ్ళ తర్వాత విక్తం. ఏంది మీరు బొచ్చు పీకేది? 3 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళు అయినా మీరు పీకేది ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు పీకినరు. ఆ పీకినందుకు మిమ్మల్ని పీకి తెలంగాణ ప్రజలు అక్కడ పాడేసారు ఫామ్ హౌస్లలో. మీరు సక్కా పీకింటే మళ్ళీ పీక్క మేడికెళ్ళి ఉంటుండే. మీరు సక్కా పీకనే మీ పీకుడ వద్దు, మీ పీకుడుతనం వద్దు, మీ ఓవర్ యాక్టింగ్ వద్దని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టిన అయినా బుద్ధి రావట్లేదు. ఆఫీసర్లతో పాటు కలెక్టర్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏంది మీ ఓవర్ యాక్టింగ్, ఏంది మీ జులుం, ఏంది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. 3 ఏళ్ళ తర్వాత ఏమో పెద్ద పీక్తారంట. ఉప ఎన్నికలు వస్తే ఎక్కడికెక్కడ మొత్తం మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నది. ఇంకా ఏడికెళ్ళి వీక్తారు మీరు? పీకేది ఉండే జూబ్లీహిల్స్లో వీకేది ఉండే, పార్లమెంట్లో వీకేది ఉండే, కంటోన్మెంట్లో వీకేది ఉండే, ఆడ వీకలేదు కానీ ఇంకా ఎప్పుడో వీక్తారంట. ఇట్లా మొత్తం మీద డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా లీడర్సు ఈరోజు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, ఎల్లుండి ఇంకో పార్టీ ఉంటుంది. అది కామన్. ఇది మన ఇది ఎప్పటి నుంచో వస్తున్నది. ఆఫీసర్లు అనేటటువంటి వాళ్ళు శాశ్వతం. వాళ్ళు ఉంటారు సుదీర్ఘంగా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ చేసేటటువంటి అధికారుల మీద ఈ రకంగా మీరు చిందులేసి ఓవర్ యాక్టింగ్ చేసి డ్రామా చేసడం కరెక్ట్ కాదు. కొంత ఓపికతోని సంయమనం పాటించి ఉంటే బాగుంటుంది. ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్. ప్రతి అధికారి పేరును డైరీలో రాసి పెట్టుకుంటాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కేటీఆర్ అంట. ప్రతి అధికారి పేరుని డైరీలో రాసి పెట్టుకుంటాడంట. డైరీలో కాకపోతే నీ గుండె మీద పచ్చబొట్టు ఒడిపిసుకో. ఎవడొద్దన్నాడు? గుండెల మీద ఇట్లా మొత్తం ఒడిపిసుకో పచ్చబొట్టు. ఎవడన్నా వద్దన్నాడా? ఎందుక ఓవర్ యాక్టింగ్, ఎందుకు డ్రామాలు వేస్తావు డ్రామారావు? నీవు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారం. సజ్జనార్ చట్టం అందరికీ సమానమే. మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది హరీష్ రావు అంట. ఇక ఎవరిని వదలరు. సజ్జనార్ లాంటి అత్యంత నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్లను కూడా మీరు ఈరోజు టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్కు గురి అవుతున్నారు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? కొన్ని రోజు ఆగరాదు. ఇక వాళ్ళు అట్లుంటే వీడు ఉన్నాడు ఇంకోడు ఓవర్ యాక్టింగ్ స్టార్. కాకి చొక్క తీసేసి వస్తే మీ సంగతి చూస్తా. ఏం చూస్తావురా బొచ్చు సన్నాసి? ఏమో చూస్తాడంట, కాకి చొక్క తీసేసి వస్తే వాడు చూస్తాడంట పాడి కౌశిక్ రెడ్డి గాడు. నీవు చూసేదేంది? నీవు ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు నన్ను గెలిపియపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి నీ బిడ్డని, నీ పెన్లాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి సన్నాసివి నీవు.
ఆ హుజురాబాద్ బిడ్డలు కూడా పాపం ఆ ఈటెల రాజేందర్ నోడగొట్టి పాలిచ్చే బర్రెని వదిలి పక్క దాన్ని దున్నపోతుని తెచ్చుకున్నారు. ఒక్కసారి పోని అవకాశం ఇస్తే ఏదో చచ్చిపోతాడని అవకాశం ఇస్తే ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత ఇది వీక్తా అది వీక్తా అని. వీణవంకలో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం. నోటికి ఎంత వస్తే అంత పోబే పో రాబే రా నీ సంగతి చెప్తా, వాడేవాడు వీడేవాడు, నీకేమో రోజు ఎక్కడ పోతే నీకు కాపలా కావాలి, నీకు గన్మెన్లు కావాలి, పెట్టుకోకరా గన్మెన్లను పెట్టుకోక పాడి కౌశిక్ రెడ్డి, ఏం అవసరం నీకు? అదే పోలీసులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, మళ్ళీ వాళ్ళే నీకు రక్షణ ఉండాలా? ఎంత బుద్ధిమంతుడురా బాబు మీరు. ధీటుగా స్పందిస్తున్న ఉన్నతాధికారులు, రాజకీయ నేతల విమర్శలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు సైతం ధీటుగా స్పందిస్తున్నాయి. తమ తప్పులను ఎత్తి చూపితే తప్పు లేదని, కానీ ఆ పేరుతో తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకున్న తమ వ్యక్తిగత హననానికి పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే నిధులు నిర్వహించాల్సి ఉంటుంది, కానీ విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కొందరు అధికారులు సోషల్ మీడియా వేదికగా తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టేదాకా పరిస్థితి వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా తాము తీసుకునే చర్యలను రాజకీయ కోణంలో చూడవద్దని సూచిస్తున్నారు. రాజకీయ విమర్శనల స్థాయి పెరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను వ్యవస్థపరంగా తిప్పికొడతామని స్పష్టం చేసింది. ఇటీవల ఒక మంత్రి మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలో ఐఏఎస్ల సంఘం ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు. అధికారులందరూ పెద్ద ఎత్తున ఖండించడంతో ఇక సిగ్గుశరం లేకుండా మళ్ళొచ్చి నేను చేసింది తప్పైంది క్షమించండి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక సన్నాసి క్షమాపణ కోరే వరకు వచ్చింది. తప్పు చేయకుండా క్షమాపణ ఎందుకు కోరుతాడు? అది